హలో మూవీ లవర్స్ అయ్యారా? మోహిత్ సూరి డైరెక్షన్లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, కజిన్ అహన్ పాండే, సలాం వెంకి, ఫేమ్ అనిత్ పడ్డాలు లీడ్ రోల్స్లో నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ఇది. ఈ మూవీ సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం వల్ల మూవీపై ఆడియన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. మరి ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలా ఉందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. 2 అవర్స్ 36 మినిట్స్ డ్యూరేషన్ ఉంది ఈ మూవీ. జీవితంలో గెలవాలని ప్రయత్నించే ఒక పర్సన్ లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాధలో ఉండే ఇంకో పర్సన్, వీళ్లద్దరూ లవ్లో పెడితే ఆ లవ్ ఎంత డీప్గా ఉంటుందో డైరెక్టర్ మోహిత్ సూరి చూపించాడు. ఈ మూవీలో ఎక్సలెంట్ సాంగ్స్తో లవ్ స్టోరీస్ని స్ట్రాంగ్గా, డీప్గా ఆడియన్స్కి ప్రెజెంట్ చేయడం డైరెక్టర్ మోహిత్ సూరి స్పెషాలిటీ. గతంలో మోహిత్ సూరి డైరెక్షన్లో వచ్చిన ఆషికీ 2 ఎంత పెద్ద హిట్టో తెలిసిందే కదా. సయ్యారా మూవీ కథ కూడా ఆల్మోస్ట్ అదే టైప్లో ఉంది. కాకపోతే ఈ మూవీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది. మ్యూజిక్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్గా ఎదగాలని ప్రయత్నించే యాంగర్ ఇష్యూస్ ఉన్న ఒక అప్కమింగ్ సింగర్ కమ మ్యూజిషియన్ క్రిష్ కపూర్ లవ్ ఫెయిల్ అయ్యి ఆ బాధ నుంచి కోలుకునే ప్రాసెస్లో క్రిష్ కపూర్ని కలిసిన ఆస్పైరింగ్ రైటర్ వాణి తనతో ప్రేమలో పడుతుంది. అంతా బాగుందనుకునే లోపు వానికి తన హెల్త్ గురించి ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజమేంటి? ఆ నిజం వల్ల క్రిష్ వానిల రిలేషన్షిప్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? క్రిష్ కపూర్ సూపర్ స్టార్ అయ్యాడా లేదా? చివరికి ఈ ప్రేమ కథ ఎలా ముగిసింది అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మనక ఇష్టమైన వారికి ఏదైనా కష్టం వస్తే వాళ్లకి ఎలా తోడుగా ఉండాలో, అలాగే మనకి ఇష్టమైన వాళ్లు జీవితంలో ఎదుగుతుంటే మనం వాళ్ల గ్రోత్కి హెల్ప్ అయ్యే డెసిషన్స్ ఎలా తీసుకోవాలనే పాయింట్ భలే అనిపించింది నాకైతే. కాకపోతే కథ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఆడియన్స్ ఈ మూవీని వావ్ అనుకునే రేంజ్లో అయితే తీయలేకపోయాడు డైరెక్టర్ మోహిత్ సూరి. వికాస్ శివరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది. జాన్ స్టివర్ట్ ఎడోరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంప్రెస్గా లేదు, కానీ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ మాత్రం భలే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. యూత్ని ఇంప్రెస్ చేసేలో ఉన్న సాంగ్స్, రొమాంటిక్ సీన్స్, ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలో ఉన్న స్టోరీతో పాటు సైమల్టేనియస్గా పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చే సాంగ్స్, యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉన్న హీరో హీరోయిన్కి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. మూవీకి తగ్గట్టుగా కథ స్ట్రాంగ్గా లేకపోవడం, స్క్రీన్ ప్లేని కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోపోవడం విసుగు తెప్పించేలా ఉన్న మూవీ. ఫస్ట్ హాఫ్లో స్లో నెరేషన్లో రన్ అయ్యే చాలా సీన్స్ డ్రామా ఓవర్బోర్డ్ అవ్వడంతో బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ హీరో హీరోయిన్కి తప్ప మిగతా క్యారెక్టర్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేకపోవడం రిపీటెడ్గా అనిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్. తనకి ఇదే మొదటి సినిమా అయినా కూడా క్రిష్ కపూర్ రోల్లో ఆహన్ పాండే యాక్టింగ్ వండర్ఫుల్గా ఉంది. మూవీ సెకండ్ హాఫ్లో అయితే తన యాక్టింగ్తో జరగదీశాడు. వాణిగా అనీత్ పడ్డా చూడడానికి బాగుంది. తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్స్కి జస్టిస్ చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే యూత్కి నచ్చే ఛాన్సున్నాయి. రొమాంటిక్ డ్రామా నాకైతే ఎవరేజ్ అనిపించింది. యూత్ఫుల్ లవ్ స్టోరీస్ నచ్చేవాళ్లు డైరెక్టర్ మోహిత్ సూరి తీసే ఇలాంటి టైప్ సినిమాని ఇష్టపడేవాళ్లు ఒకసారి చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.